ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. మనకి గిట్టలు అంటారు కదా, ఆ గిట్టలు కలిగినటువంటి జంతువులకి ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది ప్రధానంగా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏందనేది చూద్దాం. ఓకే, హైలీ కంటేజియస్ వైరల్ డిసీజ్. ప్రధానంగా మనకి బ్యాక్టీరియా ద్వారా వస్తుందా లేకపోతే వైరస్ ద్వారా వస్తుందా అనేది అడుగుతారు. సో ఇది వచ్చేసి మనకి వైరస్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే, సో దేనికంటే క్యాటిల్, షీప్, గోట్స్, పిగ్, డీర్, సో హార్సెస్, డాగ్స్, నాట్ వీటికి కూడా రావడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా హార్సెస్కి, డాగ్స్కి, క్యాట్స్కి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఫుట్, మౌత్ అండ్ డిసీజెస్. మరి ఈ వైరస్ దేనికి సంబంధించింది అంటే ఆప్తో వైరస్ అనే ఫ్యామిలీకి సంబంధించింది. పికారనోవైడస్. ఓకే, స్ట్రెయిన్స్ వచ్చేసి AOC, SAT1, SAT2, SAT3, ఏషియా 1 అని చెప్పేసి ఇలా కూడా స్ట్రెయిన్స్ రకాలు. మనకి ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్, ఇట్లా చాలా ఉన్నాయి కదా మనకి కోవిడ్ వైరస్లో. సో అదేవిధంగా మనకి దీంట్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట. రిలేటెడ్ టు హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ ఏదైతే ఉందో, మనకి మనుషులకు వచ్చేటువంటి హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ ఏ విధంగా అయితే వస్తుందో దానికి సంబంధించింది. ఓకే, ఎండమిక్ టు ది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఏషియన్ కంట్రీస్లో ఇది ప్రధానంగా వస్తూ ఉంటుంది. ఓకే, ట్రాన్స్బౌండరీ ఎనిమల్స్ డిసీజ్ ఎఫెక్ట్స్ ది లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది కూడా పడిపోతూ ఉంటుంది. నాట్ ఏ ఫుడ్ సేఫ్టీ ఆర్ హ్యూమన్ హెల్త్ థ్రెట్. సో ఏంటి, ఫుడ్ సేఫ్టీకి కానీ హ్యూమన్ హెల్త్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వస్తే ప్రధానంగా. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ రావడం వల్ల పశువులు ఏవైతే ప్రధానంగా మనకి క్యాటిల్ ఉందో అవి పాలిచ్చే జంతువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయి మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో మరీ అంత ప్రమాదకరంగా హ్యూమన్స్కి అయితే ఎఫెక్ట్ అయ్యేది లేదు, ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీలో, అదేవిధంగా హ్యూమన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఏ విధంగా వస్తుంది జంతువుల్లో అంటే, యానిమల్స్లో అంటే కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ ఎనిమల్స్, డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా, ఇండైరెక్ట్ త్రూ మిల్క్, సీమెన్, సిక్రేషన్స్ వల్ల, అదేవిధంగా వెక్టార్స్, హ్యూమన్స్, పెట్స్, ఈ విధంగా బేసిక్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వ్యాక్సిన్స్ వచ్చేసి ఉన్నాయి మనకి. ఇప్పుడు బేసిక్గా మనం చూస్తూ ఉన్నాం జియో ట్యాగింగ్లో భాగంగా ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ ఇచ్చినటువంటి వాటికి ఆ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి జంతువులకి ఈ మధ్యకాలంలో జియో ట్యాగ్ కూడా చేస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో స్ట్రెయిన్ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ అనేటివి కూడా ఉన్నాయి. నో క్రాస్ ఇమ్యూనిటీ బిట్వీన్ స్ట్రెయిన్స్. ఫస్ట్ డిసీజ్ వచ్చేసి విత్ అఫీషియల్ స్టేటస్ రికగ్నేషన్ బై ది వరల్డ్ యానిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యానిమల్ హెల్త్ డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.